गुरुब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। ओम नमो ब्रह्मदेभ्यो ब्रह्मविद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञान घन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। श्री ब्रह्म विद्या गुरु विष्णु सूर्यं श्री याज्ञवल्क्यं जनकं सुखं च सान्दीपमीशं कृष्णं च अर्जुनं वन्दे गुरुन् मे गुरुपादुकान्तम्। अस्मद्गुरु समारम्भां कृष्णसान्दीपमध्यमाम् श्री महाविष्णुपर्यन्तां वन्दे गुरु परम्परां वन्दे गुरु परम्पराम्। सत्याचल सिद्धान्तं जन्मरहितोपदेशिकम् श्रीलक्ष्माम्ब समेत श्रीजङ्गालक्ष्मी नरसयार्य नित्यानन्दं गुरुं भजे। श्री उपलञ्चि रामयार्य जठरजनितं श्रीकुण्डोदु सीतयार्य चरणसेवितं श्रीपल्लकोटिलिङ्गसूर्य अनुभवग्रोलितम् श्री समिष्टिबोधानन्द उपलञ्चि कृष्णमूर्तिं गुरुं भजे। उपलञ्चि कृष्णमूर्तिं गुरुं भजे। సృష్టిలో మానవ ఉపాధి ఉత్కృష్టమైనదిగా
ఈ మానవోపాధి మొదలుకొని పశు పక్షి క్రిమి కీటక జలచర వృక్ష అధికో ఉపాధులను పొందబడినదైన మానవోపాధి మహోన్నతమైనదని, ఈ మానవోపాధికి పంచవిధములైన జ్ఞానమును సమకూర్చుకోబడినది. ఈ విధముగా సృష్టి స్థితి లయ విస్తీరణ ఆకర్షణ తనయందుంచుకొని తానై సర్వము వ్యాపించి బ్రహ్మతత్వ ప్రేరేపణచే భాసిల్లుచుండును. కనుక పంచవిధ జ్ఞానము గల ఈ ప్రపంచము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఇవి అన్నియూ ఈ పృథ్వీయందైక్యమయ్యున్నవి. ఈ పరమగోప్యమైన రహస్యమును శ్రీ సద్గురుమూర్తి సార్వభౌములచే తెలియనగును, అన్యుల వలన తెలియజాలరు. ఆ యొక్క ఉపదేశ క్రమము శ్రీ గురుమూర్తులచే గుర్తెరింగి ఎరుకను వీడి మోక్షము ప్రాప్తించు కొరకు తన శిష్యులను కరతేర్చగల దయాచంద్రమౌళి శ్రీ సద్గురు ప్రభువే. సర్వభ్రాంతి రాహిత్య పరిపూర్ణ స్థితి కుదిరిన పరంపర సారమే ఈ గురుగీతా సారము. గురుగీత దీపికను వినగల ముముక్షువులకు సాంఖ్య, తారక, అమనస్క, యోగ, బ్రహ్మతత్వ, నిష్ఠాగరిష్ట, గురుభక్తి, గురుసేవ, అనుష్ఠాన, ఆచరణ, తీవ్రత కృషి సల్పి తరించగలరు. అటుల తీవ్ర కృషి సల్పి తరించిన పాండవ మధ్యముండు యగు పార్థునకు పరమాత్మ కృష్ణుని యొక్క సంవాదమగు శ్రీ భగవద్గీత ఎటులను పంచగీతలలో ప్రప్రథమమైనదిగా సత్యమై నిత్యమై సర్వాంతర గర్భీకృతమై విరాజిల్లునది ఈ గురుగీత. కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ ముముక్షత్వ తత్పారాయణులై సద్గురుమూర్తి శ్రీ దివ్యచరణములను హృదయమందిడుకొని భుక్తిముక్తి క్రియలందు పూర్ణయోగము పూని మానవ సౌభాతృత్వము, అన్యోన్య సహకారము, ఐకాముష్మి పురోభివృద్ధి గాంచుటకు జన్మ సార్థకత నొంది తరించుటకై ఈ వసుధలో కారణజన్ములై అవతరించిన పరిపూర్ణమును లేని ఎరుకను ఎరిగి ఎరుకను విడుచుటకు గురుమూర్తిచే శిష్యుడు సమగ్రముగా బోధ తెలుసుకొన్నను. ఆ బోధ శిష్యునికి ఆరూఢత కావలనన్నచో శిష్యుడు గురుకృపను సిద్ధింపచేసుకొనవలెను. గురుకృపయనగా మంత్రోపదేశము చేసిన వ్యక్తి యొక్క కరుణగాదు, సృష్టి కారణ బ్రహ్మమైన పరమాత్మయే గురుస్వరూపం. ఆ బ్రహ్మస్వరూపమే ఈ పుడమిపై శిష్యులను జ్ఞానోపదేశమునర్చుటకై కారణజన్ములై మానవదేహదారులై ఆవిర్భవించియున్న శ్రీ సమిష్టి గురువులైన శ్రీధరులు, శ్రీ శివరామ దీక్షితులు, శిష్యులను తరింపజేయ మహనీయులు ఎందరో గురువరేణ్యులు ఈ ధరణిపై కలరు. ఈ గురుప్రభువుల యొక్క విశిష్టత పరమదయాళువైన గంగాధరుడు, త్రినేత్రుడు అయిన పరమశివుడు, మాతృదేవి పార్వతీమాతకు స్కాందపురాణమందు గల గురుగీతను సనకతనందనాదులకు, మునులకు, యోగులకు, యతీంద్రులకు, సూత మహర్షి తన శిష్యులకు పరమశివుడు తెలిపిన గురుగీతా సారమును శ్రీ కృష్ణదేశికేంద్రుల వారి ప్రియశిష్యుండైన శ్రీ శంకరదేశికేంద్ర ప్రభువుల వారిచే తాత్పర్య సహితముగా మనకందించిన సమస్త గురువుల పాదపద్మములకు 12,000 సాష్టాంగ వందనములతో ప్రణమిల్లుచు యావత్ మానవాళి సుజ్ఞానదీపమైన ఈ గురుగీతామృతమును నిత్యము ఆలకించి గురుపాదమును సేవించి తరించగలరని విశ్వసిస్తూ మీ సేవలో శ్రీమత్కారుణికం మహాగుణనిధిం పూర్ణప్రభాభాసురం నిర్ద్వంద్వం నిరపేక్షకామమలం నిస్సంగమాద్యం విభుం నిత్యానందమయం నిరీహమతులం నిర్ముక్తకర్మాధికం శ్రీకృష్ణాఖ్యగురుం భజేహ మనిషం శ్రీచిత్తసంతోషణం ప్రకాశ సమానముగు దయగలవాడును,
శాంతి మొదలగు మహాగుణములను కునికిపట్టైనవాడు పరిపూర్ణమగు ప్రకాశముతో వెలుంగుచు సుఖదుఃఖ శీతోష్ణాది ద్వంద్వములు లేనివాడు దేనిని కోరక యుండెడివాడు నిర్మలుండు శబ్దము మొదలగు విషయసుఖములతో కూడిక లేనివాడును సమస్తమునకు మొదటివాడును అంతటను వ్యాపించి నిత్యముగు ఆనందమే రూపముగా గలవాడును అసమానుడును కాయిక వాచిక మానసిక వ్యాపారములనన్నింటినీ విడిచియుండెడివాడును ప్రకాశ చిత్తముల కానందరూపుడును సాక్షాన్ మహాలక్ష్మికి మనస్సంతోషము చేయువాడునగు శ్రీకృష్ణుండను సద్గురు స్వామిని నేను సేవించుచు గురుస్వరూపుడ నేనేనై ఏకభావమును పొందుచు ఊర్ధ్వాన్మాయ గురోః పదం త్రిభువనోంకారాఖ్య సింహాసనం సిద్ధాచార సమస్త వేద పఠితం షట్చక్ర సంచారిణం అద్వైత స్ఫురదగ్నిమేకమమలం పూర్ణ ప్రభాశోభితం శాంతం శ్రీ గురు పంకజం భజ మన చైతన్య చంద్రోదయం. ఓ మనస్స, సమస్త ఉపనిషత్తుల యందును పరమాత్మ స్వరూపమునకు స్థానమైనది స్వర్గాది లోకములు మూడును ఓంకార సింహాసనమైనదియును సమస్త వేదముల యందు చెప్పబడినదియు మూలాధారాది షట్చక్రముల యందు సంచరించుచున్నదియు అద్వయ స్వరూపమై ప్రకాశించు తేజోమయం అద్వితీయ నిర్మల నిండైన ప్రకాశ స్వరూపమై చైతన్యమను చంద్రోదయం కలిగినదియు శ్రీ గురు పాదపద్మములను సేవించుము. నమామి సద్గురుం శాంతం ప్రత్యక్షం శివరూపిణం శిరసాయోగపీఠస్థం ముక్తికామార్థ సిద్ధిదం ముక్తికామార్థ సిద్ధిదం. ప్రత్యక్షముగా శివస్వరూపుడు జీవబ్రహ్మైక్యమనడి యోగపీఠమను సింహాసనమందుండి మోక్షాపేక్ష యొక్క ప్రయోజన సిద్ధి నొసంగు పరిపూర్ణమైన సద్గురువును గూర్చి శిరస్సుతో నమస్కరించుచున్నాను. ప్రాతశిరసి శుక్లాబ్జం వినేత్రం ద్విభుజం గురుం వరాభయకరం శాంతం స్మరేత్ నామపూర్వకం. జనన మరణ ప్రవాహ రూపమైన సంసార భయమును పోగొట్టువాడును శిరస్సున తెల్లతామర పువ్వును ధరించువాడును రెండు భుజములు గల ఆ సద్గురువును గూర్చి శిరస్సు నామోచ్చారణ పూర్వకముగా ఉదయకాలమునందు ధ్యానించవలెను. ప్రసన్నవదనాక్షంచ సర్వదేవస్వరూపిణం తత్పాదోదకజాధారా నిపతంతి స్వమూర్ధని తయా సంక్షాళయే దేహే
అంతర్బాహ్యగతం మలము తక్షణాత్ విరజో భూత్వా జాయతే స్ఫటికోపమా. సర్వదేవత స్వరూపుడైనట్టి ప్రసన్నమగు ముఖనేత్రములు గల గురువును స్మరించి ఆ సద్గురు పాదోదకము వలన ఉద్భవించిన ఉదక ధార చేత దేహం యొక్క బాహ్యాంతరములయందు శుద్ధిగావించిన శిష్యుడు స్ఫటికమణితో సమానుడగుచున్నాడు. తీర్థాని దక్షిణే పాదే వేదాస్తన్ముఖమాశ్రితాః పూజయేదర్చితం తంతు తదభిధానపూర్వకం. ఏ గురువు యొక్క కుడిపాదమునందు సమస్త పుణ్యజలములను, ఏ గురువు యొక్క ముఖమునందు సమస్త వేదములను ఉండుచున్నవియో అట్టి పూజ్యుడగు సద్గురువును ధ్యానపూర్వకముగా పూజించవలేను. సహస్రదళ పంకజే సకల శీతరశ్మి ప్రభం పరాభయకరాంబుజం విమలగంధ పుష్పాంబరం ప్రసన్నవదనే క్షణం సకల దేవతారూపిణం స్మరేచ్చిరసి హంసగం తదభిధానపూర్వం గురుం తదభిధానపూర్వం గురుం. చల్లని వెన్నెల వెలుగు వెదజల్లువాడు సంసారాగ్ని సంతప్తులకు భయనాశనము కలుగజేసెడు అభయముద్రతో కూడుకొనిన హస్తాబ్జములు గలవాడును నిర్మలమగు గంధ పుష్ప ప్రకాశమానమగు ముఖనేత్రములు గల సర్వదేవతా స్వరూపుడు శిరస్సునందు సహస్రార పద్మమునందుండెడి హంసస్వరూపము పొందిన గురువును నామోచ్చారణ పూర్వకముగా తలంపవలయును. గుహ్యాత్ గుహ్యతమం సారం గురుగీతా విశేతః త్వత్ప్రసాదాచ్చ శ్రోతవ్యా తత్సర్వం బ్రూహి సూతనః. ఓయి సూత, గురుగీతలను ఈ అనుగ్రహము నుండి వినదగినవి కనుక సమస్త రహస్యములలో మిక్కిలి రహస్యమును శ్రేష్టమగు ఆ సమస్తము మాకు తెలుపుమాయని శౌనకాది మహామునులు ఋషులు సూతుని గూర్చి అడిగిరి. అప్పుడు సూత మహర్షి ఈ విధముగా కైలాస శిఖరే రమ్యే భక్తి సాధన హేతవే ప్రణమ్య పార్వతీ భక్త్యా శంకరం పరిపృచ్ఛతి శంకరం పరిపృచ్ఛతి. మనోహరమగు కైలాస పర్వతమునందు భక్తితో జనని పార్వతి ఈశ్వరునికి నమస్కరించి భక్తి సాధన కొరకు ఇలా అడుగుచున్నది. ఓం నమో దేవదేవేశ పరాత్పర జగద్గురో సదాశివ మహాదేవ గురుదీక్షా ప్రయచ్చ మే.
పరమేశ్వరునికి పార్వతీదేవి భక్తి ప్రపత్తులతో నమస్కరించి, స్వామి, నాకు గురుదీక్షను ప్రసాదింపుమని ప్రార్థించెను. భగవన్ సర్వధర్మజ్ఞ వ్రతానాం వ్రతనాయకం బ్రూహి మే కృపయా శంభో గురుమహత్యముత్తమం గురుమహత్యముత్తమం. ఓ దేవదేవా, నీవు మిక్కిలి దయతో సమస్త వ్రతములలో గొప్ప వ్రతమును, శ్రేష్టమైన గురుమహత్యమును నాకు తెలుపుమనియను. కేన మార్గేణ భో స్వామిన్ దేహి బ్రహ్మమయో భవేత్ తత్కృపాం కురు మే స్వామిన్ నమామి చరణౌ తవ. ఇట్లు ప్రార్థించిన పార్వతీదేవి, ఓ స్వామి, జీవుడు ఏ మార్గము ద్వారా పరబ్రహ్మ స్వరూపమగును, నా కొరకు అట్టి మార్గమును దయచేయమని స్వామి పాదములకు నమస్కరించి ప్రార్థించింది. మమ రూపాసి దేవి త్వమతస్తత కథయామి తే లోకోపకారకః ప్రశ్నో న కేనాపి కృతః పురా. ఓ పార్వతి, పూర్వము లోకోపకారముగు ప్రశ్న ఎవరి చేతను చేయబడలేదు. నీవు ప్రత్యక్షముగా నా స్వరూపురాలవైతివి కావున తెలుపుచున్నాను వినుము. దుర్లభం త్రిషు లోకేషు తృణుష్వ వదామ్యహం గురు బ్రహ్మ వినా నాన్యః సత్యం సత్యం వరాననే. ఓ దేవి, ఈ ముల్లోకములలో పొందుట కలవి కానిది చెప్పెదను వినుము. పరమాత్మ స్వరూపము తెలియజేసేది గురువు, పరమాత్మ స్వరూపమే ఇది సత్యము సత్యము. జపస్తపోవ్రతం తీర్థం యజ్ఞోదానం తదైవ చ గురుతత్వమవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. ఓ దేవి, జనులు గురుస్వరూపం యొక్క నిజస్థితిని తెలుసుకొనక తాను చేసే జప తప నియమములు, గంగాది పుణ్య తీర్థసేవలు, యజ్ఞ యాగ గోదానములు ఇవన్నీయు గురువు ముందు నిష్ప్రయోజనములే. యదంద్రి కమలద్వంద్వం ద్వంద్వతాపనివారకం తారకం భవసింధోచ్చ శ్రీగురు ప్రణమామ్యహం శ్రీగురు ప్రణమామ్యహం.
ఏ సద్గురువు యొక్క పదకమలములు శీతోష్ణ మొదలైన ద్వంద్వ దుఃఖములు పోగొట్టునవియు సంసారమును తరింపజేయునవియో అగుతున్నవియో అట్టి సద్గురు గూర్చి ఈశ్వరుడనైన నేను గురువందనము చేసి చెప్పుచున్నాడు. స్వదేశికత్యై వచనామకీర్తనం భవేదనంతస్య శివస్య కీర్తనం స్వదేశికస్యైవ నామచింతనం భవేదనంతస్య శివస్య చింతనం శివస్య చింతనం. క్రిమికోటిభిరావిష్టం దుర్గంధిమలమూత్రకం శ్లేష్మరక్తకఫైర్మాంసైర్నదం చైతద్వరాననీ. ఓ పార్వతి, ఈ దేహము అనేక పురుగులతో కూడినదై చెడు వాసన గలదియు మలమూత్రములు గలదియు తెమడ కళ్ళె రక్తమాంసములతో కూడుకుని ఉన్నది. సంసార వృక్షమారూఢా పతంతి నరకార్ణవే యస్తానుద్ధరతే సర్వాన్ తస్మై శ్రీ గురవే నమః. జనన మరణ దుఃఖాత్మకమగు సంసారమను మహావృక్షము అధిరోహించి మానవోపాధి నుండి జీవులు నరక సముద్రమునందు పడుచున్నారు. అట్టి మానవులందరినీ గురువు జ్ఞానోపదేశము చేత ఎత్తి రక్షించుచున్నాడో అట్టి గురువుకు నమస్కారం. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ చరాచరం త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీ గురువే నమః. ఏ గురువు చేత స్థావర జంగమాత్మకమై చరాచరాత్మకమగు వ్యష్టి ఉపాధులయందు వ్యాపించియున్న యుష్మత్ పదార్థమైన జీవస్వరూపము చూపించబడినదో అట్టి సద్గురువు కొరకు నమస్కారము. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురువే నమః. ఏ పరమాత్మచే సమస్త ప్రపంచము పరిపూర్ణమైన మండల స్వరూపమగునట్లు వ్యాపింపబడి ఉన్నదో అట్టి పరమేశ్వర స్థానము ఏ గురువు చేత చూపింపబడినదో అట్టి సద్గురువు కొరకు నమస్కారము. జ్ఞానశక్తి సమారూఢ తత్వమాలా విభూషణీ భుక్తి ముక్తి ప్రదాత్రే చ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మ స్వరూప జ్ఞాన సామర్థ్యము పొంది
పరమాత్మ జ్ఞానమును పూలమాలలచే నలంకరింపబడి ఆశ్రితులకు భోగమోక్షములను రెంటిని వెసంగిడి ఆ పరమాత్మ స్వరూపుడైన శ్రీ గురువు కొరకు నమస్కారం. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురువే నమః. పరబ్రహ్మ జ్ఞానాగ్ని యొక్క సామర్థ్యము చేత ఆశ్రితులకు శిష్యులచే అనేక జన్మలయందు పొందబడిన పుణ్యపాప కర్మముల యొక్క స్వభావమును భస్మము చేయుచున్న సద్గురువుకు నమస్కారము. న గురోరధికం తత్వం న గురోరధికం తపః న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురువే నమః. గురువు కంటే అధికమగు తత్వము గాని, గురువు కంటే అధికమగు తపస్సు గాని, గురువు కంటే అధికమగు జ్ఞానము గాని లేదు. అట్టి పరమాత్మ స్వరూపమైన సద్గురువు కొరకు నమస్కారము. మన్నాథ శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. నా ప్రభువే లోక ప్రభువు, నా గురువే లోక గురువు, నా ఆత్మయే సమస్త భూతముల యొక్క ఆత్మస్వరూపము. అట్టి సద్గురు స్వరూపమైన పరమాత్మ కొరకు నమస్కారము. గురురాదిరనాదిచ్చ గురుః పరమదైవతం గురుమంత్ర నమో నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురువే సమస్తమునకు మొదటివాడును, తనకు ఆదిలేని వాడును, శ్రేష్టమైన దైవము అగుచున్నాడు. గురుమంత్రమునకు సమానమైనది లేనే లేదు. అట్టి పరమాత్మ స్వరూపమైన సద్గురువు కొరకు నమస్కారం. గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురు గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రపంచమంతయు సద్గురువునందున్నది. సద్గురువు ప్రపంచమునందు అంతటా ఉన్నాడు. కావున ప్రపంచమంతయు సద్గురువేను, వేరు లేనే లేదు. అట్టి స్వరూపుడైన సద్గురువు కొరకు నమస్కారం. సప్తసాగర పర్యంత తీర్థస్నాన ఫలంతు యత్ గురోః పాదోద బిందోచ్చ సహస్రాంశేన తత్ఫలం
సప్త సముద్రముల వరకుండెడి పుణ్యోదకములందు స్నానము చేయుట వల్లనైనా ఫలమేదియో అది గురు పాదోదకము యొక్క బిందువులో 1000 భాగముతో సమానమగుచున్నది. ఆ త్రినేత్ర శివ సాక్షా వివాహుచ్చ హరిస్మృతః యో చతుర్వదనో బ్రహ్మా శ్రీ గురుః కదితః ప్రియే. ఓ పార్వతి, సద్గురువే తాను ప్రత్యక్షముగా 3 కన్నులు లేని ఈశ్వరుడుగాను, 2 భుజములు గల విష్ణువుగాను, 4 ముఖములు లేని బ్రహ్మగాను తానై తెలుపబడుచున్నాడు. దేవకిన్నెర గంధర్వాః పితృయక్షాస్తు తుంబురుః మునయోపి న జానంతి గురు శుశ్రూషణే విధిం. దేవ కిన్నెర గంధర్వులను, పితృదేవతలు, యక్షులు, తుంబరుడు, ఋషులు వీరెవరునూ గురు శుశ్రూషణ విధిని తెలిసిన వారు కాదు. మహాహంకార గర్వేణ తపో విద్యా బలేన చ భ్రమంతి చాస్మిన్ సంసారే గఠీయంత్ర యదా పునః. జనులు గొప్ప అహంకారము చేతను, తపో విద్యల యొక్క బలము చేతను సంసారమందు జనన మరణములతో తిరిగి తిరిగి ఏ విధంగా అయితే నీటి యొక్క రాకపోకలతో బావి అందలి గిలకవలే భ్రమ వలన జనన మరణములను పొందుచున్నారు. న ముక్తాస్తు చ గంధర్వాః పితృయక్షాసు చారణాః ఋషయ సిద్ధ దేవాద్యా గురు సేవా పరాన్ముఖాః. దేవ గంధర్వ పితృయక్ష చారణ సిద్ధ ఋషీశ్వరులైన గురుసేవయందు విముఖులైనచో ముక్తిని పొందజాలరు. అనేక యద్భవేత్ కార్యం తద్వదామి తవ ప్రియే లోకోపకారకం దేవి లౌకికం తు వివర్జయేత్. ఓ పార్వతి, ఈ పూర్వము చేసిన నమస్సులతో గలిగెడు కార్యమేదియో దానిని తెలుపుచున్నాను విను. జనులకు ఉపకారము కలిగించున్నదైనను ఆత్మవిరుద్ధమగు బాహ్య వ్యాపారమును వదలవలేను. శ్వేతాంబరం శ్వేత విలేప పుష్పం ముక్తా విభూషణం ముదితం ద్వినేత్రం వామాంక పీఠస్థిత దివ్యశక్తిం మందస్మితం పూర్ణకృపానిదానం ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం
నిజబోధయుక్తం యోగీంద్రమీడ్యం భవరోగవైద్యం శ్రీమద్గురుం నిత్యమహం నమామి. శ్రీమద్గురుం నిత్యమహం నమామి. తెలుపు వర్ణము గల వస్త్రములను గంధ పుష్పములను ముత్యపు భూషణములు గలవాడును సంతోషయుక్తమగు 2 నేత్రములు గలవాడు ఎడమతడు యందు దివ్యశక్తి కలవాడు స్వల్పమైన చిరునగవు నిండైన దయకు స్థానభూతుడును నిత్యానందము గలుగజేయువారు ప్రసన్న వదనముతో జ్ఞానస్వరూపుడైన యోగి శ్రేష్ఠుండును స్తుతించదగినవాడు సంసారమనడి రోగములను భవబంధనములు పారద్రోలగలుగు సద్గురువును నమస్కరించుచున్నాను. ఆకధాత్రిరేఖాబ్జే సహస్రదళ మండలే హంసపార్శ్వత్రికోణే చ స్మరేతం మధ్యగం గురు స్మరేతం మధ్యగం గురు. సహస్రార పద్మమునకు మధ్యభాగమున సూర్య చంద్రాగ్ని స్వరూపములుగా ప్రకాశించుతున్న సద్గురు స్వరూపమును స్మరించవలెను. సకల భువన సృష్టి కల్పితాశేష సృష్టి నిఖిల నిగమ దృష్టి సత్పదార్థైక సృష్టి అతద్గణ పరమేష్టి సత్పదార్థైక దృష్టి భవగుణ పరమేష్టి మోక్షమార్గైక దృష్టి మోక్షమార్గైక దృష్టి. గురుదేవుని దివ్యమగు చూపు సంకల్ప మాత్రమున సకల భువనములను అందున్న అనేక భోగ్య వస్తువులను సృజించుచున్నది. సకల వేదములను కనుగొనుచున్నది. సత్పదార్థమగు ఆత్మవస్తువుగా తానే సృష్టయ్యున్నది. మరియు కేవల సత్పదార్థైక బ్రహ్మమునందు నిరంతరము నిరతమయ్యున్నది. మిగుల ప్రియరూపమై మోక్ష మార్గమగు తత్వమార్గము యందే ప్రవర్తించుచున్నది. శ్రీ గురుదేవుల దివ్య దృష్టి ఇట్టిది. కిమత్ర బహునోక్తేన శాస్త్రకోటిశతైరపి దుర్లభా చిత్త విశ్రాంతి వినా గురు కృపాంపరా. ఇక్కడ అనేక శాస్త్రముల యొక్క మాటలతో ఏమీ ప్రయోజనం లేదు. శ్రేష్టమైన గురుకృప లేనిచో మనోవిశ్రాంతి కలుగుట దుర్లభము. కరుణా ఖడ్గపాతేన చిత్వా పాశాష్టకం శిశోః సమ్యగానందజనకః సద్గురు సోభిదీయతే. ఏ గురువు శిశువు యొక్క దయ, జుగుప్స, మోహము మొదలైన అష్టపాశములను దయ ఎన్నడి ఖడ్గము చేత ఖండించి ఆనందమును కలుగజేయును అతడే సద్గురువని చెప్పబడుచున్నాడు. శిశువు అనగా నిష్కపట హృదయుడై శరణు చెందిన శిష్యుడు. దయ, జుగుప్స, మోహము, భయము, సంశయము, కులము, బలము, శీలము
ఇవి అష్టపాశములుగా చెప్పబడుతున్నవి. యావత్ కల్పాంతకో దేహ స్థావదేవీ గురుం స్మరేత్. గురులోపో న కర్తవ్యః స్వచ్ఛందో యది వా భవేత్. ఓ పార్వతి, బ్రహ్మ సృష్టంతం వరకు, దేహమున్నంత వరకు గురువును స్మరించవలెను. స్వేచ్ఛావృత్తి కలవాడైనను గురువునకు ఏ విధమైన భక్తి లోపము చేయకూడదు. మునిభిః పన్నగైర్వ్యాపి సురైర్వ్యాశాపితో యది కాలమృత్యుభయాద్వ్యాపి గురు సంత్రాతి పార్వతీ. ఓ పార్వతి, గురుడు, దేవతలు, ఋషులు మొదలైన వారి యొక్క శాపభయము నుండి, సకాలమందైన మృత్యుభయము నుండి శిష్యుని సంరక్షించుతున్నాడు. గురు శివో గురుర్దేవో గురుబంధు శరీరిణా గురురాత్మా గురుజీవో గురోరన్యన్న విద్యతే గురోరన్యన్న విద్యతే. గురువే ఈశ్వరుడు, గురువే దైవము, గురువే దేహాత్మలకు బంధువు, గురువే ఆత్మ, గురువే జీవుడు. గురువు కంటే అన్యమైనదేదియు ఈ ప్రపంచమున లేదు. న సుఖం వేదశాస్త్రేషు న సుఖం మంత్రయంత్రకే గురోః ప్రసాదాదన్యత్ర సుఖం నాస్తి మహీతలే సుఖం నాస్తి మహీతలే. ఓ పార్వతి, వేదశాస్త్రముల యందును మంత్రయంత్రముల యందును సౌఖ్యము లేదు. భూలోకమందు ఒక్క సద్గురుని అనుగ్రహము కంటే అన్యమైనది దేనియందు సుఖము లేదు. చార్వాక వైష్ణవమతే సుఖం ప్రభాకరే నహి గురోః పాదాంతకే యద్వత్ సుఖం వేదాంత సమ్మతం. గురువు యొక్క పాదపద్మముల సమీపమునందు ఉపనిషత్తులచే అంగీకరింపబడిన బ్రహ్మానందం ఎట్లు కలుగునో ఆ విధముగా చార్వాక వైష్ణవ ప్రాభాకర మతములయందానందము లేదని భావము. యద్యస్య ధీతా నిగమాః షడంగాగమాః ప్రియే ఆధ్యాత్మాదీని శాస్త్రాణి జ్ఞానం నాస్తి గురు వినా. ఓ పార్వతి, వేదాంగములను శైవాద్యాగములను
ఆధ్యాత్మము మొదలైన జ్ఞానశాస్త్రములు చదివినను గురువు లేకుండా ఆత్మజ్ఞానము కలుగజాలదు. జ్ఞానం వైరాగ్యమైశ్వర్యం యశశ్రీ స్వముదాహృతం షడ్గుణైశ్వర్యయుక్తో హి భగవాన్ శ్రీ గురుప్రియే భగవాన్ శ్రీ గురుప్రియే. ఓ పార్వతి, సద్గురువు జ్ఞానమును, వైరాగ్యమును, ఐశ్వర్యమును, యశస్సును, సంపదయును, ఆత్మయును వీనితో కూడుకొనుట వలన షడ్గుణైశ్వర్య యుక్తుండగు భగవంతుడగుచున్నాడు. సర్వశుద్ధః పవిత్రోऽసౌ స్వభావాద్యత్ర తిష్టతి తత్ర దేవగణాః సర్వే క్షేత్రపీఠే చరంచితః. సంపూర్ణంగా పరిశుద్ధుడును నైసర్గిక స్వభావము చేతనే పవిత్రుడగు సద్గురువు ఎచటయుండును ఆ గృహమునందలి పీఠమునందు సమస్త దేవగణములన్నీయూ ఉండుచున్నవి. ఏవం గురుపదం శ్రేష్టం దేవానామపి దుర్లభం ఆహాహు గణైశ్చైవ గంధర్వాద్యైశ్చ పూజితం. ఇట్లు శ్రేష్టమైన గురుపదము దేవతలకును పొందుటకు అశక్యమైనదై హాహాహూహు మొదలైన గంధర్వులచే పూజింపబడినదై ఉన్నది. శిలాయాః కిం పరం జ్ఞానం శిలాసంగప్రతారణే స్వయం తర్తుం న జానాతి పరం నిస్తారయేత్ కథం. రాతికి శ్రేష్టమైన జ్ఞానం ఎక్కడిది? జనుడు అట్టి రాళ్ల యొక్క సమూహమును అనగా ప్రతిమలను అజ్ఞానము వలన దైవమనడి భావమున సేవించుచున్నాడు. తాను కడతేరు మార్గమెరుగని వాడు పరుని ఎట్లు తరింపజేయును? శివేరుష్ట గురుస్త్రోత గురౌరుష్టేన కచ్చన లబ్ధ్వా కులగురు సమ్యక్ గురుమేవ సమాశ్రయేత్. ఈశ్వరుడు ఆగ్రహించినను గురువు రక్షించగలడు. గురువు ఆగ్రహించనేని అతన్ని ఎవడునూ రక్షించెడివాడు లేడు. కనుక కులగురువగు సద్గురువును చక్కగా ఆశ్రయించవలేను. పాదుకాసన శయ్యాది గురునాయదభీష్టితం నమస్కుర్వీత తత్సర్వం పాదాభ్యాం న స్పృశేత్ క్వచిత్. శిష్యుడు గురువు చేత అనుభవింపబడిన పాదుకాసన శయ్యలు మొదలైన సమస్తమునకు నమస్కరించవలైన వానిని
పాదములచే కొంచెమైనను తాకరాదు. गुरुनिन्दाकरौ दृष्ट्या धावयेदथ वासयेत् स्थानं वा तत्परित्याज्यं जिह्वच्छेदाक्षमो यदि. శిష్యుడు గురునింద చేయువానిని చూచి పరుగెత్తిపోవలేను, లేక అతనిని వెళ్ళగొట్టవలేను. లేనిచో ఆ స్థానమును విడిచిపెట్టవలేను. సమర్థుడాయనేని వాని యొక్క నాలుకను ఖండించవలేను. నానృతం నా ప్రియం చైవ నగర్వం నాపి వా బహు న నియోగపరం బ్రూయా గురోరాజ్ఞాం విభావయేత్. అబద్ధమును, అయిష్టమును, గర్వపు మాటలను అధికముగా పలుకుటేను కూడదు. ఆజ్ఞరూపమైన మాటను శిష్యుడు గురు సన్నిధానమందు చెప్పకూడదు. నిత్యము గురువు యొక్క ఆజ్ఞనే మనస్సునందు భావించవలెను. ప్రభో దేవకులేశాన స్వామిన్ రాజన్ కులేశ్వర इति संबोधनैर्भीतो गुरुभावेन सर्वदा सर्वदा. శిష్యుడు ఎల్లప్పుడూ గురు ధ్యానముతో కూడుకొన్న వాడై ప్రభో దేవా కులేశాన అనునట్టి ఈ మొదలైన సంబోధనములతో పలుకవలయును. एवं श्रुत्वा महादेवी गुरुनिन्दां करोति यः स यात् नरकान् घोरान् यावच्चन्द्र दिवाकरौ. ఓ పార్వతి, ఎవడు ఈ ప్రకారము వినియును గురునిందను చేయుచున్నాడో వాడు సూర్యచంద్రులుండే వరకును భయంకరములైన నరకమును పొందుతున్నాడు. గురుం త్వం కృత్యహం కృత్య గురు సాన్నిధ్య భాషణః అరణ్యే నిర్జలే దేశే సంభవేద్ బ్రహ్మ రాక్షసః. గురువును తిరస్కార భావంతో హుంకరించి నీవని పలికెడివాడు అరణ్యములో నిర్జల దేశమునందు బ్రహ్మరాక్షసై పుట్టుచున్నాడు. ఏకాక్షర ప్రదాతారం యో గురుం నైవ మన్యతే స్వానయో నిశతం గత్వా చండాలేష్యపి జాయతి. ఒకటియగు నాశనరహితమైన ప్రణవోపదేశమును చేసిన సద్గురువును తలంచడో వాడు
100 మార్లు శునకముల యొక్క యోనులందు జన్మించి కడపట చండాలుల యందు పుట్టుచున్నాడు. గురుత్యాగాద్ భవేన్మృత్యుః మంత్రత్యాగాద్ దరిద్రత గురుమంత్ర పరిత్యాగి రౌరవం నరకం వ్రజేత్. ఓ పార్వతి, గురువును విడుచుట వలన మరణమును, మంత్రమును విడుచుట వలన దారిద్ర్యమును, గురువును మంత్రమును రెండింటిని విడుచుట వలన రౌరవమను పేరుగల గొప్ప నరకమును పొందునని భావం. ధన్యా మాతా పితా ధన్యో గోత్రం ధన్యం కులోద్భవం ధన్యా చ వసుధా దేవి యత్ర స్యాత్ గురు భక్తిమాన్. ఓ పార్వతి, ఎవనికి గురువునందు పూజ్యానురాగత కలుగునో వాని తల్లి పుణ్యాత్మురాలు, వాని తండ్రి పుణ్యాత్ముడు, వాని యొక్క పేరు, కులము, నివసించు భూమి పరమ పుణ్యమైనవిగా అగును. దేహి బ్రహ్మ భవేద్యస్మాత్ త్వత్కృపార్థం వదామి తత్. సర్వపాప విశుద్ధాత్మా శ్రీగురోః పాదసేవనాత్. జీవుడెందువలన సద్గురువు పాదపద్మముల సేవ చేత సమస్త పాపములు నశించుట వలన పరిశుద్ధ స్వరూపుడై పరబ్రహ్మ స్వరూపమును దానిని నీ యందుండెడి దయతో తెలుపుచున్నాను వినుము. ఆసనం శయనం వస్త్రం వాహనం భూషణాధికం సాధకేన ప్రదాతవ్యం గురు సంతోషకారణం గురు సంతోషకారణం. పరబ్రహ్మ విద్యను సాధించవలైననడి కోరిక గలవాడు గురువునకు సంతోషమును కలుగజేయినట్టి ఆసనమును, పడకను, వస్త్రమును, వాహనమును, నగలు మొదలగు వానిని గురువు కొరకు ఇవ్వవలేను. నోపాశ్రయం చ పర్యంకం న చ పాదప్రసారణం నాంగభోగాదికం కుర్యాన్న లీలామపరామపి. గురు సమీపమునకు శిష్యుడు అశ్వగజాదుల నెక్కి గాని, మంచముపై గాని, పాదములు చాచి నిద్రించుట గాని, అవయములు చూపుటయు గాని చేయకూడదు. గురురేకో భగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురోః పరతరం నాస్తి తస్మాత్ సంపూజయేత్ గురుం తస్మాత్ సంపూజయేత్ గురుం. సమస్త జగత్తు గురుడే. బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపమైన గురువు కంటెను మరేదియు ఈ ప్రపంచమున లేదు.
సద్గురువు పూజ సర్వం శ్రేయస్కరము. సర్వశ్రుతి శిరోరత్న నీరాజిత పదాంబుజం వేదాంతార్థ ప్రవక్తారం తస్మాత్సం పూజయేత్ గురుం. సమస్త ఉపనిషత్తులనడి గొప్ప మనుల చేత నీరాజనమీయబడుచున్న పాదపద్మములు గలవాడు, ఉపనిషత్తుల తాత్పర్యమును చెప్పిడివాడునగు సద్గురువును పూజించవలయును. తస్యై దిశే సతతమంజలిరేష నిత్యం ప్రక్షిప్యతాం ముఖరితైర్మధురైః ప్రసూనైః. జాగర్తి యత్ర భగవాన్ గురుచక్రవర్తి విశ్వస్థితి ప్రళయ నాటక నిత్య సాక్షి. జగత్తు యొక్క స్థితి ప్రళయములను నాటకమునకు సాక్షి అయిన పూజ్యుడగు సద్గురువు ఏ దిక్కున ప్రకాశించునో ఆ దిక్కు కొరకు ఎల్లప్పుడును మనోహరములగు తుమ్మెద ధ్వనులతో కూడుకొనిన పుష్పాంజలులు చల్లవలయును. గురుదేవార్పణం వస్తు తేన తుష్టోస్మి తు వ్రతే. శ్రీగురోః పాదుకాముద్రామూల మంత్రం చ గోపయేత్. ఓ పార్వతి, గురువునకు అర్పింపబడినదేదియో దానిచేత నేను సంతోషము పొందినవాడు నగుచున్నాను. శ్రీ గురు పాదుకాముద్రను మూలమంత్రమును వెల్లడి చేయకూడదని ఈ విధంగా ఈశ్వరుడు పార్వతీదేవికి తెలిపెను. సంసార సాగర సముద్ధరణైక మంత్రం బ్రహ్మాదిదేవముని పూజిత సిద్ధ మంత్రం. దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశ మంత్రం వందే మహాభయహరం గురురాజమంత్రం. ఓ పార్వతి, సంసార సముద్రము నుండి రక్షించే పరమ పావనమైన మంత్రమును బ్రహ్మ మొదలైన దేవతలు ఋషుల చేత పూజింపబడెడి సిద్ధ మంత్రరాజము దరిద్ర దుఃఖములను రోగ మనోభయములను నశింపజేసడి మంత్రము అగు గురురాజ మంత్రమును నేను నమస్కరించుచున్నాను. సప్తకోటి మహామంత్రాః చిత్త విభ్రమకారకాః ఏక ఏవ పరో మంత్రో గురురిత్యక్షరద్వయం. 7 కోట్ల మహామంత్రములను మనోభ్రమను కలుగజేయను. గురువనడి 2 అక్షరములు గల మంత్రమే శ్రేష్టమైనదని భావము. గురుమంత్రో ముఖే యస్య తస్య సిద్ధ్యంతి నాన్యదా.
దీక్షయా సర్వకార్యాణి సిద్ధ్యంతి గురుపుత్రకే సిద్ధ్యంతి గురుపుత్రకే. ఓ పార్వతి, ఎవని ముఖమునందు గురుమంత్రమున్నదో వానికి సమస్త కార్యములు నెరవేరుచున్నవి, ఇంకొక విధముగా నెరవేరవు. గురుపుత్రుని విషయమై ఆ మంత్రదీక్ష చేతనే అన్ని కార్యములు నెరవేరుచున్నవి. చిత్తత్యాగా నియుక్తచ్చ క్రోధగర్వ వివర్జితః ద్వైతభావ పరిత్యాగి తస్య దీక్షా విధీయతే. మనోత్యాగముతో కూడుకొని నిన్నవాడు, కోప అహంకారములను విడిచినవాడును, సకల జీవులయందు భేదబుద్ధి లేనివాడు ఎవరు వారికి ఈ మహారాజ సిద్ధమంత్రము విధింపబడుచున్నది పార్వతి. విద్యాధనం బలం చైవ తేషాం భాగ్యం నిరర్థకం ఏషాం గురుకృపా నాస్తి అథో గచ్చంతి పార్వతీ. ఓ పార్వతి, ఎవరికి గురుకృప లభించదో వారి యొక్క చదువు, ధనము, బలము, అదృష్టమును వ్యర్థములైన వారలై అధోలోకమును పొందుచున్నారు. అభక్తే వంచకే ధూర్తే పాషాండే నాస్తికాదిషు మనసాపి న వక్తవ్యా గురుగీతా కదాచన. ఓ పార్వతి, ఈ గురుగీతను అభక్తునికి, వంచకునికి, ధూర్తునికి, పాషండమైన మనస్సు గలవారికి, నాస్తికులు మొదలైన వాని కొరకును మనస్సులోనైనా అతనికి చెప్పవలయునని తలంచకూడదు. శివక్రోధ గురుస్త్రోత గురు క్రోధ శివో నహి తస్మాత్ సర్వ ప్రయత్నేన గురోరాజ్ఞాం నలం ఖయేత్. ఈశ్వరుని యొక్క కోపము నుండి గురువు రక్షించగలడు, గురువు యొక్క ఆగ్రహము నుండి శివుడు రక్షించలేడు. ఆ కారణము వలన సర్వవిధముల గురువు యొక్క ఆజ్ఞను అతిక్రమించకూడదని భావము. సర్వతీర్థావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః గురోపాదాదకౌ పీత్వా శేషం శిరసి ధారయన్. మనుజుడు తన గురు పాదోదకమును సేవించి ఆ జలమును తన శిరస్సునందిడుకునివాడు ఎవరో అతనికి సకల పుణ్యతీర్థములు సేవించిన ఫలము లభించును.
స్వయం తథావిధో భూత్వా స్థాతవ్యం యత్ర కుత్రచిత్ కిటో భృంగ ఇవ ధ్యానా భవతి తాదృశః. ఓ పార్వతి, కీటకము ఏకైక ధ్యానము వలన తుమ్మెద కాగలిగినట్లు గురుపరబ్రహ్మ ధ్యానము వలన తానే ఆ గురుస్వరూపుడగును. అతనెచట యుండినను బాధ లేదు. గురుధ్యానం తథా కృత్వా స్వయం బ్రహ్మమయో భవేత్ పిండే పదే తథా రూపే ముక్తాస్తే నాత్ర సంశయః. పైన చెప్పిన విధముగా ధ్యానము చేసి తాను బ్రహ్మస్వరూపి అయి పిండమునందును పదమునందును రూపమునందును ముక్తుడగును. అప్పుడు పార్వతీదేవి తన పతి అయిన పరమేశ్వరుణ్ణి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి, స్వామి, పిండం కింతు మహాదేవా పదం కిం సముదాహృతం రూపాతీతం చ రూపం కిం ఏతదాఖ్యాయి శంకరా. ఓ ఈశ్వరా, పిండమును పదమును రూపమును రూపాతీతము ఏవి? ఇవి నాకు తెలియజేయమా దేవదేవ అనుచు దీనముగా పద్మము వంటి కళ్ళతో ఆతృతగా ఏమి తెలుపునా నా స్వామి అని తన వైపు చూస్తున్న పార్వతీదేవిని చూసి హృదయము ద్రవించిన పరమేశ్వరుడు ఈ విధముగా, పిండం కుండలినీ శక్తి పదం హంసముదాహృతం రూపం బిందురితి జ్ఞేయం రూపాతీత నిరంజనం. ఓ పార్వతి, పిండమనగా కుండలినీ శక్తి, పదమనగా ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైన హంసస్వరూపము, రూపమనగా అన్నిటిని తెలుసుకొనినదగిన ద్రష్టయగు ఎరుక, రూపాతీతమే అచల పరిపూర్ణ బ్రహ్మముని తెలుసుకును. సముద్రే వై యథా తోయం క్షీరే క్షీరం జలే జలం భిన్నే కుంభే యదాకాశం తదాత్మా పరమాత్మని. సముద్రమునందుదకము, పాలయందు పాలు, నీళ్లయందు నీరు, పగిలిపోయిన కుందయందలి ఆకాశము, మహాకాశమునందును ఎటుల ఐక్యము పొందును ఆ ప్రకారముగా జీవాత్మ పరమాత్మ యందు లీనమగును. నోచిష్టం కస్యచిద్దేయం గురోరాజ్ఞాం న త్యజేత్ కృత్యముచ్చిష్టమాదాయ అవిరివ భక్షయేత్ స్వయం. శిష్యుడు గురువు యొక్క ఉచ్చిష్టమును ఎవరికి ఇవ్వకూడదు, గురువు యొక్క ఆజ్ఞను విడవకూడదు. సమస్తమైన ఉచ్చిష్టమును ఎల్లప్పుడూ గ్రహించి
హవిస్సు వలె తానే భుజించవలయును. సత్కారమాన పూజార్థం దండకాశాయ ధారణః న సన్యాసీ న వక్తవ్యః సన్యాసీ జ్ఞానతత్పరః. సత్కారమాన పూజల కొరకు దండ కాషాయములను ధరించువానిని సన్యాసి అని చెప్పకూడదు. జ్ఞానమునందాసక్తి గలవాడే సన్యాసి యగును. పార్వతి సన్యాసి యగును. విజానంతి మహావాక్యం గురోచరణ సేవయా ते वै सन्यासिनः प्रोक्ता इतरे వేషధారిణః. ఓ పార్వతి, ఎవరు గురువు యొక్క పాదసేవ చేసి మహావాక్యమును తెలుసుకొంటున్నారో వారే సన్యాసులని చెప్పబడుచున్నారు. ఇతరులు వేషధారులే కాని సన్యాసులు కారు. లౌకికా ధర్మతో యాతి జ్ఞానహీనో భవార్ణవే జ్ఞానభావే చ యత్సర్వం కర్మ నిష్కర్మ శామ్యతి. జ్ఞానహీనుడగువాడు లౌకికాచారములతో సంసార సముద్రమునందు మునిగిపోవుచున్నాడు. జ్ఞానభావము చేత లోక సంబంధమగు సమస్త కర్మరహితమైన బ్రహ్మస్వరూపమును పొందుచున్నాడు. ఏకాకీ నిస్పృహః శాంతః చింతాసూయ వివర్జితః బాల్యభావేన యో భాతి బ్రహ్మజ్ఞానీ స ఉచ్యతే బ్రహ్మజ్ఞానీ స ఉచ్యతే. ఒంటరిగా నుండువాడును, ఇచ్చలేనివాడును, శాంతి గలవాడు, రాగద్వేషములు, అసూయ మొదలగునవి విడిచినవాడై బాలభావములో ప్రకాశించుచున్నాడు. అతను పరబ్రహ్మము తెలిసినవాడని చెప్పబడుతున్నాడు. అభ్యాసాన్నిమిషేణైవ సమాధిమధిగచ్చతి ఆజన్మజనితం పాపం తత్క్షణాదేవ నశ్యతి. ఓ పార్వతి, జనుడు జ్ఞానాభ్యాసము వలన రెప్పపాటు కాలంలో పరబ్రహ్మమునందే మనోలీనతను పొందుచున్నాడు. జన్మ ప్రభృతి చేయబడిన పాపము అప్పుడే నశించుచున్నది. అధ కామ్య జపస్థానం కథయామి వరానని సాగరాంతే సరితీరే తీర్థే హరిహరాలయే శక్తి దేవాలయే గోష్ఠే
सर्वदेवालये शुभे वटस्य दात्र्यामूलेव मठे वृन्दावने तथा पवित्रे निर्मले देशे नित्यानुष्ठानतोऽपि वा निर्वेदनेन मौनेन जपं स्तोत्रं समारभेत्। ఓ పార్వతి, ఈ విషయములను శ్రద్ధగా ఆలకించు. కోరికలు నెరవేరుటకు తగిన జపస్థానములను వినుము. సముద్ర తీరమందు, నదీ తీరమందును, పుణ్యభూమి యందు, ఆలయమునందు, చైతన్య స్వరూపులైన పెద్దల యొక్క గృహముల యందును, ఆవులు నివసించు ఆలమంద సమీపమందు, మర్రి, ఉసరిక, మానుల మొదటను, యతుల బృందావనమునందును, నిర్మలమైన పవిత్ర ప్రదేశముల యందును దుఃఖరహితమైన మౌనస్థితితో జపము స్తోత్రము చేయుటకు ఉపక్రమించవలెను. శ్మశానే బిల్వమూలేవ వటమూలాంతికే తథా సిద్ధ్యంతి కానకే మూలే చూతవృక్షస్య సన్నిధౌ ఈ గురుగీతను శ్మశానమందును, మారేడు వృక్ష సమీపమందును, వటవృక్ష, జయపాల వృక్ష, మామిడి వృక్షమున మొదట జపించనేని సర్వకార్యములు సిద్ధించును. శుక్లం సర్వత్ర వై ప్రోక్తం వశే రక్తాసనం ప్రియే పద్మాసనే జపే నిత్యం శాంతివశం కరం పరం వస్త్రాసనే చ దారిద్ర్యం పాషాణే రోగసంభవః మేదిన్యాం దుఃఖమాప్నోతి కాష్టే భవతి నిష్ఫలం కృష్ణాజినే జ్ఞానసిద్ధి మోక్షశ్రీర్వ్యాఘ్రచర్మణి కోశాసనే జ్ఞానసిద్ధి సర్వసిద్ధిస్తు కంబలే. ఓ పార్వతి, ఈ గురుగీతను జపించుట తెల్లని ఆసనమునంతటను ప్రసిద్ధమైనదిగా, ఎర్రని ఆసనమును జనస్వాధీనము, పద్మాసనము మనశ్శాంతి కొరకును, జనవశీకరము, వస్త్రాసనమున జపించిన దారిద్ర్యమును, రాతిపై జపించిన రోగోత్పత్తి, భూమియందు ఏ ఆసనము లేకుండా జపించిన దుఃఖములు, కొయ్యపై జపించిన నిష్ఫలముగాను, కృష్ణాజినమున జపించిన జ్ఞానసిద్ధి, వ్యాఘ్రచర్మమునందు జపించిన మోక్ష సంపదయు, దర్భాసనమునందు జపించనేని జ్ఞానప్రాప్తియు, కంబళియందు జపించిన సర్వసిద్ధియు కలుగుచున్నవి. పార్వతి, సర్వసిద్ధియు కలుగుచున్నవి. జపం జయమవాప్నోతి మరణే ముక్తిదాయికా సర్వకర్మాణి సిద్ధ్యంతి గురుపుత్రేణ సంశయః గురుపుత్రేణ
సంశయః. జనులు తక్కువ ఆసనమున జపమును చేయుచు హీనకర్మలకు వారగుచున్నారు. మరణావస్థయందు మోక్షమును ప్రసాదించు గురుగీతను ప్రయాణమందుగాని, శత్రు సమూహమందుగాని, యుద్ధమందుగాని గురూపదేశము నుండి గురుగీతను జపించడు గురుపుత్రుని విషయమై కార్యములన్నీయూ నెరవేరుచున్నవి. ఇందులకెంత మాత్రము సందేహము లేదు. సత్యం సత్యం పునః సత్యం ధర్మసారం మయోదితం. గురుగీతా సమం స్తోత్రం నాస్తి తత్వం గురోః పరం. ఓహో పార్వతి, నాచే చెప్పబడినది న్యాయము సత్యమైన ఈ గురుగీత సమానమైన స్తోత్రము గాని, గురువు కంటే శ్రేష్టమైన పరమాత్మ స్వరూపం గాని దేనియందు లేదు. ఇది సత్యము. కామ్యానాం కామధేనుర్యై కల్పతే కల్పపాదపః. చింతామణి చింతితస్య సర్వమంగళకారకం సర్వమంగళకారకం. ఈ గురుగీతను జపించు మనుజుల యొక్క కామ్యముల అన్నింటినీ ప్రసిద్ధమగు కామధేనువుల కల్పవృక్షమునై తీర్చుచున్నది. సమస్త శుభములకు చింతామణి అయి వెలయుచున్నది. లిఖిత్వా పూజయేద్యస్తు మోక్షశ్రియమవాప్నుయాత్. గురుభక్తిర్విశేషణ జాయతే హృది సర్వదా హృది సర్వదా. ఎవరు ఈ గురుగీతను లిఖించి పూజించునో వాడు మోక్ష సంపదను పొందుచున్నాడు. గురు సంతోషణాదేవ ముక్తో భవతి పార్వతీ. అణిమాది శుభోకృత్వం కృపయా దేవి జాయతే కృపయా దేవి జాయతే. ఓ పార్వతి, జనుడు గురువును సంతోషింపజేయుట చేతనే ముక్తుడగుచున్నాడు. అట్టి సద్గురు కృపచేత మనుజుడు అణిమాది అష్టసిద్ధులను అనుభవించుచున్నారు. ఆకల్పజన్మకోటీనాం యజ్ఞవ్రత తపః క్రియాః తా సర్వా సఫలా దేవి గురు సంతోషమాత్రతః. ఓ పార్వతి, బ్రహ్మకల్పము వరకుండెడి అనేక జన్మముల లోపలి యాగవ్రత్ తపోక్రియలేవియో అవి అన్నియును గురు సంతోషమాత్రము వల్లననే సఫలమగుతున్నవి. శరీరం ఇంద్రియం ప్రాణ మధ్వం స్వజన బంధుతా. మాతృకులం పితృకులం
గురురేవ న సంశయః. జనుడు గురువునే శ్రేష్ఠుడని భజించి దేహమును, చక్షురాంది ఇంద్రియములను, ప్రాణమును, ధనమును, సహోదరులు, భార్య మొదలైన వాటిని, చుట్టములు, తల్లి యొక్క వంశమును, తండ్రి యొక్క వంశమును, ఇవి అన్నీయు వర్ధిల్ల చేసుకొనుచున్నాడు. బ్రహ్మా విష్ణుచ్చ రుద్రచ్చ దేవాచ్చ పితృకిన్నెరాః సిద్ధచారణయక్షాచ్చ అన్యే చ మునయో జనాః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరులను, దేవతలను, పితృలను, కిన్నెర, సిద్ధులు, చారుణులను, యక్షులు, ఇతరులకు మునులను, జనులను వీరందరూ అగుచున్నారు. నిరస్త సర్వ సందేహో ఏకీకృత్య సుదర్శనం రహస్యం యో దర్శయతి భజామి గురుమీశ్వరం. ఓ పార్వతి, ఎవరైతే సర్వ సంశయములు పోగొట్టి ఏకత్వమును బోధించి పరమ రహస్యమైన అచల పరిపూర్ణ బ్రహ్మమును చూపించుచున్నాడు, అట్టి ఈశ్వర స్వరూపుడైన సద్గురువును సేవించుచున్నాను. అప్పుడు పార్వతీదేవి ఈ విధముగా తన పతి అయిన శివుని యొక్క పదధూళిని తన శిరస్సు నందిడుకొని కైమోడ్పు కనులతో, ముకుళిత హస్తములతో, హృదయం దీనాతి దీనముతో నమస్తే నాద భగవన్ శివాయ గురు రూపిణే విద్యావతార సంసిద్ధ్యై స్వీకృతానేక విగ్రహ. ఓ స్వామి, జ్ఞానబోధ కావించుట కొరకు స్వీకరింపబడిన అనేక రూపములు గల స్వామి, మంగళ స్వరూపుడవు, గురు స్వరూపుడవాగు నీకు నా నమస్సుమాంజలు దేవా, నమస్సుమాంజలు. నమోస్తు గురువే తుభ్యం సత్యాచల రూపిణి యస్య నాగమృతం హంతి విష సంసార సంజ్ఞకం విష సంసార సంజ్ఞకం. ఏ గురువు యొక్క వాక్కు అనేది అమృతము, సంసారమను పేరుగల విషమును నశింపచేయుచున్నాడో అట్టి గురువు సత్యమై, అచలమై, నిత్య ఆనంద స్వరూపుడై గురువుకు నమస్సుమాంజలు. ఇది స్కాంధపురాణ సారాంశమైన యోగశాస్త్రమున శంకరదేశికేంద్రుల వారిచే విరచితమై బ్రహ్మ విద్యయగు గురుగీతను పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించిన ఋషి ఉవాచ, సూత ఉవాచ, మహాదేవ
పార్వతీ ఉవాచ నిజగురు నిజశిష్య మాయాశిష్య గురుభక్తి గురుసేవ గురుమంత్రరాజము ఉపదేశక్రమము జీవేశ్వరై మరియు సన్యాసి లక్షణము బ్రహ్మజ్ఞాని లక్షణము సమాధి లక్షణము జపస్థానములు గురుగీతా జపఫలములు సర్వము సమాప్తము.